నెక్స్ట్ మన కాన్సెప్ట్ 5,000 రూపాయలతో స్టార్ట్ చేసే ఒక ఫ్రాంచైజ్ బిజినెస్. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా ప్రతి నెల 20 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మీ సేల్స్ని బట్టి. ఇక మీరు చేసే సేల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే 50,000 కాదు 1,00,000 రూపాయలు కూడా సంపాదించవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ద్వారా. అండ్ ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ ఇది. దట్ వాస్ ది డిజిటల్ బిజినెస్ కార్డ్. ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ అంటే ఏంటి, అండ్ దీని ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి, అండ్ దీని ద్వారా ఎలా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ దాంతోపాటు తీసుకోవాలి అనుకుంటే ఫ్రాంచైజ్ రిలేటెడ్గా కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇవ్వబడ్డాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజర్ కింద మీరు అయినట్లయితే ఆ డిస్ట్రిక్ట్లో జరిగే ప్రతి కార్డ్ రిజిస్ట్రేషన్కి మీకు అమౌంట్ వస్తుంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా డిజిటల్ బిజినెస్ కార్డ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. డిజిటల్ బిజినెస్ కార్డ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్స్ ని ఉపయోగించాల్సిందే. సో ఇక డిజిటల్ బిజినెస్ కార్డ్ అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. చాలా మంది బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ ని కలిసినప్పుడు వాళ్ళ చేతికి ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఓల్డ్ ప్యాటర్న్. నౌ డేస్ ప్రతి ఒక్కరు వాళ్ళ వాట్సాప్ మెంబర్ కి డిజిటల్ బిజినెస్ కార్డ్ ని సెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ అనేది జస్ట్ లైక్ ఒక మినీ వెబ్సైట్ లాగా మీకు యూజ్ అవుతుంది. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే దగ్గరగా 10 నుంచి 15,000 రూపాయలు అవుతుంది. దాంతోపాటు డొమైన్ సర్వర్కి కూడా కాస్ట్ ఉంటుంది, డెవలపర్ కాస్ట్లు కూడా ఉంటాయి, మంత్లీ ఇయర్లీ మెయింటెనెన్స్లు కూడా ఉంటాయి. అలా కాకుండా మీరు ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ని తీసుకున్నట్లయితే మీ బిజినెస్ 3 పూలు 6 కాయల్లాగా చాలా బాగా జరుగుతుంది. మంచి లీడ్స్ని కూడా తీసుకొచ్చేస్తుంది. ఇక దాంతో పాటు అండ్ ఇక్కడ మీరు పే చేయాల్సింది జస్ట్ 999 రూపీస్. 999 రూపీస్కి మీకు ఒక డిజిటల్ బిజినెస్ కార్డ్ వస్తుంది. మీరు ఏ బిజినెస్ రన్ చేస్తున్నా కూడా మీ బిజినెస్కి సంబంధించిన ప్రతిదీ డిజిటల్ బిజినెస్ కార్డ్లో పెట్టుకోవచ్చు. ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్లో మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీ కంపెనీకి సంబంధించి లేదా మీరు చేస్తున్నటువంటి సర్వీస్ సేల్స్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ క్లియర్గా రాసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అండ్ దాంతోపాటు లొకేషన్, సోషల్ మీడియా అకౌంట్స్, ఇమేజెస్ అండ్ దాంతోపాటు మీరు ఏదైతే ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకుంటారో ఆ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ మినీ వెబ్సైట్లో. అదే మనం చెప్పుకుంటున్నటువంటి డిజిటల్ బిజినెస్ కార్డ్లో. ఇక ఎవరైనా కస్టమర్స్ మీ బిజినెస్ కార్డ్ని క్లిక్ చేసి దాంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ బై చేయాలి అనుకుంటే డైరెక్ట్గా పై చేసేసుకోవచ్చు. ఈక్వల్ టు మీరు ఒక ఈ-కామర్స్ సైట్ రన్ చేయాలనుకున్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ 999 రూపీస్కి మీకు డిజిటల్ బిజినెస్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ అనేది ఆల్మోస్ట్ లైఫ్ టైం వరకు మీకు పనిచేస్తుంది 999 రూపీస్కి. ఇక ఎంక్వైరీ ఫార్మ్స్, దాంతోపాటు కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్స్, వాట్ నాట్, ఒక వెబ్సైట్లో ఉండే ప్రతిదీ మీరు ఇక్కడ బిజినెస్ కార్డ్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి ఇది ఉపయోగపడుతుంది. సేల్స్ ఆర్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారంగా ఇక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్, ఐటీ, బ్యూటిషియన్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్, రియల్ ఎస్టేట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు, కన్సల్టెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ జోన్ వాళ్ళు కూడా మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ ని ఉపయోగించాల్సిందే. ఇక ఒక్కసారి డిజిటల్ బిజినెస్ కార్డ్ సైట్ లోకి వెళ్ళి ఎలా బై చేస్తారు, ఏ విధంగా బై చేస్తారు అండ్ ఇక దాంతో పాటు దీంట్లో ఫ్రాంచైజ్ లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి దాని గురించి కూడా చూద్దాం. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడింది, దాంతోపాటు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వబడింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా డిజిటల్ బిజినెస్ కార్డ్ వాళ్ళకి కాల్ చేసి క్లియర్ గా తెలుసుకోవచ్చు. అండ్ దీని కాన్సెప్ట్ గురించి, దాంతోపాటు ఫ్రాంచైజ్ గురించి ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ క్లియర్ చేసుకుందాం. ఇక్కడ మీరు కార్డ్ బై చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా డిజిటల్ బిజినెస్ కార్డ్ అనే సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా కార్డ్ బై చేయవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు 999 రూపీస్ కి. కార్డ్ బై చేయాలనుకున్న వాళ్ళ కార్డ్స్ ఎలా ఉంటాయి, ఒక శాంపుల్ కార్డ్ అనేది సైట్ లో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్డ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ కార్డ్ ని ఎంతమంది చూశారు, మీన్స్ మీ బిజినెస్ కార్డ్ ని ఎంతమంది చూశారు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ చూడండి అండ్ మీ కంపెనీ ఏదైతే ఉందో, కంపెనీ, సర్వీస్, వాట్ నాట్ ఏదైతే పెట్టుకుంటారో అది. మీకు ఏదైనా కావాలన్నా కూడా హ్యాపీగా వీళ్ళతో మీరు మాట్లాడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాల్ వాట్సాప్. జస్ట్ మీ మొబైల్లో ఈ కార్డ్ని ఓపెన్ చేసి కాల్ బటన్ ట్యాప్ చేసిన వెంటనే వితౌట్ ఎంటరింగ్, వితౌట్ సేవింగ్ డైరెక్ట్గా ఒక్క కాల్ ఆప్షన్తో డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేసి హ్యాపీగా కనుక్కోవచ్చు. అండ్ ఇక దాంతోపాటు వాట్సాప్, సేమ్ వాట్సాప్లో కూడా ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్కి మీ బిజినెస్ కార్డ్ని పంపించినట్లయితే వాళ్ళు వాళ్ళ మొబైల్లో ఓపెన్ చేసి మీతో చాటింగ్ చేయాలి అనుకుంటే ఒక్క బటన్ వాట్సాప్ బటన్ ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా వాళ్ళతో చాట్
స్టార్టింగ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ డైరెక్షన్ ఎక్కడైతే ఉందో మీ మ్యాప్స్ ప్రకారంగా గూగుల్ మ్యాప్స్ త్రూ డైరెక్ట్గా మీ లొకేషన్ చూపించడం జరుగుతుంది డైరెక్షన్స్లో. ఇక ఈమెయిల్, వెబ్సైట్, మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్యూఆర్ కోడ్. సో మీ క్యూఆర్ కోడ్ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ బిజినెస్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని. నెక్స్ట్ అబౌటర్స్, మీ కంపెనీ గురించి మీరు ఇక్కడ క్లియర్గా రాసుకోవచ్చు. అండ్ ఇక దాంతోపాటు ఆన్లైన్ స్టోర్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ స్టోర్ రిలేటెడ్గా డైరెక్ట్గా మీ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఆర్ మీరు సేల్ చేసే ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. దాని ప్రైస్ ఎంతెంత ఉంటుందో కూడా ఇక్కడ మీరు పెట్టవచ్చు. అండ్ దాంతోపాటు ఇది అన్లిమిటెడ్ టైమ్స్ అండ్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఈరోజు కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి అనుకోండి అండ్ నైట్కి మీరు దాన్ని చేంజ్ చేయవచ్చు ఎవ్రీథింగ్. అండ్ ఎవరైతే ఆ కార్డ్ని ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీ బిజినెస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియోస్ అన్ని క్లియర్గా మీకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్, ఒక ప్రొడక్ట్ ఏముంటుంది, దాని సర్వీస్ ఏమేమి ఉంటుందో కూడా ఇక్కడ మీరు క్లియర్గా యాడ్ చేయవచ్చు ఇలా మీ బిజినెస్ కార్డ్లో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ గ్యాలరీ, మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లేకుంటే ఈవెంట్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇమేజెస్, మీ సర్వీస్కు తగ్గట్టుగా ఇమేజెస్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కార్డ్లో. నెక్స్ట్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే రిలేటెడ్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, ఇక బ్యాంకింగ్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్. ఇలా మీరు ఒక మినీ వెబ్సైట్ని ఉపయోగించుకోవచ్చు, మీ బిజినెస్ని బూస్ట్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి. అండ్ వాళ్ళు ఈ డిజిటల్ బిజినెస్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీ గురించి పూర్తి బయోడేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు చెక్ చేసుకొని మీ దగ్గరికి రావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక బిజినెస్ కార్డ్ మీరు బై చేసినట్లయితే దీనికి ఒక డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో క్లియర్గా డీటెయిల్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది అండ్ కార్డ్ యాక్టివ్లో ఉంది, ఎప్పుడు చేసాం, షేర్ చేస్తున్నాం, తర్వాత ఎడిట్ ఆప్షన్, తర్వాత పే నౌ. సో ఇలా మీకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్ ఆర్డర్స్. సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమేమి ఆర్డర్లోకి వచ్చాయి, ఆర్డర్ స్టేటస్ ఏముంది, అండ్ దాంతోపాటు ఎక్కడి నుంచి అడ్రస్ వచ్చింది, అండ్ ఇక్కడ యాక్షన్. సో దాన్ని మీరు షిప్పింగ్ చేశారా, కంప్లీట్ చేశారా, క్యాన్సిల్ చేశారా, ఈ డీటెయిల్స్ అన్ని ఏంటిదంటే ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ₹999. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇక దీనికి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా కూడా మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది డిజిటల్ బిజినెస్ కార్డ్ అనేది. ఇక కార్డ్ తీసుకోవాలి అనుకున్నా, దాని రిలేటెడ్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా డైరెక్ట్గా వీళ్ళకి కాల్ చేయొచ్చు. ఇక క్రియేట్ కార్డ్ అని చెప్పేసి కొట్టేసి డైరెక్ట్గా మీ కార్డ్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, అకౌంట్ ఇక్కడ రెడీ చేసుకొని. ఇక నెక్స్ట్ దీని బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ₹999కి మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి కూడా క్లియర్గా సైట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక పాపులర్ బిజినెస్ కార్డ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో, మీన్స్ టెంప్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెంప్లెట్స్ అని ఇక్కడ ఉంటాయి. మీకు కావాల్సిన టెంప్లెట్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అట్రాక్టివ్ బిజినెస్ కార్డ్స్ ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో బాగా ట్రెండీగా నడుస్తున్న కాన్సెప్ట్ ఇది. తర్వాత సర్వీస్, వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఫ్రాంచైజ్. సో ఇక ఫ్రాంచైజ్ రిలేటెడ్గా మనం చూసినట్లయితే ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్లో అవైలబుల్ అనేది ఉంది ఇప్పుడు. అండ్ లేట్ చేయకుండా ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక దాంతోపాటు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 5,000తో మీరు ఇక్కడ ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే మంచి లీడ్స్ మీరు కంపెనీకి తీసుకొస్తున్నట్లయితే అండ్ ఇక్కడ వీళ్ళు మీకు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ కింద అప్రూవ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ మీరు అయినట్లయితే ఆల్మోస్ట్ ఆ డిస్ట్రిక్ట్ లో జరిగే ప్రతి కార్డుకి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కమిషన్ రూపంలో. మిస్ చేయకండి, ప్రతి ఒక్కరికి బిజినెస్ కాన్సెప్ట్ అనేది అవసరం. మీ డిస్ట్రిక్ట్ లో చాలా మంది బిజినెస్ కార్డ్స్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఫ్రాంచైజ్ ని అర్జెంట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కి కాల్ చేసి క్లియర్ గా తెలుసుకోవచ్చు దాని ప్రాసెస్ అనేది. దాంతో పాటు మీకు కావాల్సిన మార్కెటింగ్ సపోర్ట్ కూడా కంపెనీ మీకు అందిస్తుంది. దాని తర్వాత ప్రాసెసెస్, కొన్ని చిన్న ప్రాసెసెస్ ఉంటాయి. ఆ ప్రాసెసెస్ అన్ని మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.